తక్కువే. విరాళాల పేరుతో మీరు డబ్బులు వసూలు చేసి మీ విలాసాలకి ఖర్చు పెడతారని ఆవిడ అనుమానం. రామ రామ, నేను అలాంటి వాణ్ణి కాదమ్మా. ఆ సీతారాముల పరమభక్తుణ్ణి. ఆ విషయం నాకు తెలుసు పంతులు గారు, కానీ మా అత్తయ్యకి తెలియదు కదా. అందుకే మీరు మా మావయ్య గారిని విరాళం అడిగితే ఆవిడ అడ్డుపడుతుంది. మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలమ్మా? మా అత్తయ్యని ముందు మీరు విరాళం అడగొద్దు. ఒక కేసు పని మీద మావయ్య గారిని కలవడానికి వచ్చానని చిన్న అబద్ధం చెప్పండి చాలు. దైవ కార్యం, ఒక చిన్న అబద్ధం చెప్పినా తప్పు లేదు. అలాగే చేస్తాను. ఒక్క నిమిషం పంతులు గారు, మీరిక్కడే ఉండండి. నేను లోపలికి వెళ్లి మావయ్య గారు రెడీ అయ్యారో లేదో చూసి అత్తయ్య గారిని ఇక్కడికే తీసుకొస్తాను. సరేనమ్మా. అత్తయ్య, చిన్నత్తయ్య. ఏంటి, వాటిని కడగటం అయ్యిందా? ఆ పనిలోనే ఉన్నావత్తయ్య. ఇంకా ఎంతసేపు కడుగుతారు? మీ అత్త ఎప్పుడు వంట చేయాలి? ఆయనకి త్వరగా భోజనం పెట్టాలి. వంట కంటే ముందు ఒక బేరం వచ్చింది అత్తయ్య. బేరమేంటి? ఒక ఆయన ఒక కేసు పని మీద వచ్చాడు. ఏదో ల్యాండ్ లిటిగేషన్ అంట. వేరే లాయర్ని అడిగితే 5 లక్షల ఫీజు అడిగారట. అదే మన మావయ్య గారైతే గంటలు తేల్చేస్తారు కదా. 4 లక్షల ఫీజు అడగచ్చు. అందుకు క్లయింట్ కూడా ఒప్పుకున్నారు. నిజమా? ఏరి, ఎక్కడున్నారా మనిషి? బయటే ఉన్నారత్తయ్య. లోపలికొచ్చి కూర్చోమని చెప్పలేదా? లోపలికి రావడం అటు ఉంచండి. ఆయన బయట ఉన్నారో లేక వెళ్లిపోయారో తెలీదు. అయ్యో, అదేంటి? ఇంటి దాకా వచ్చినవాడు ఇంట్లోకి రాకుండా ఎలా వెళ్లిపోతాడు? అంటే ఆయన ఒక పంతులు గారు అత్తయ్య. ఆయన వచ్చేసరికి నేను సీతాలు మీరిచ్చినవి శుభ్రం చేస్తూ ఉన్నాము. అది చూసి ఆ పంతులు నన్ను అసహించుకున్నారు. నీచు తినే లాయర్ నాకెందుకు అన్నారు. నేనేమో 4 లక్షలు వస్తాయి కదా అని మీకు చెప్పడానికి వచ్చాను. ఇది జరిగింది. అయ్యో, అలాంటి క్లయింట్ ని వదులుకోకూడదు. ఉన్నాడో పోయాడో వెళ్ళి చూద్దాం కదా. పదండి పదండి పదండి. నమస్తే పంతులు గారు. లాయర్ గారు వస్తారనుకుంటే ఈవిడొచ్చిందేంటి? నమస్కారం అమ్మా. లోపలికి రండి. అమ్మా, అది అయ్యో అత్తయ్య, పంతులు గారు వచ్చింది చందా కోసమా, కేసు కోసం కాదా? చేసిందంతా చేసి నాటకాలు ఆడకు. అయ్యో సారీ అత్తయ్య. నాన్ వెజ్ వాసనకు పంతులు గారు ముక్కు మూసుకొని మాట్లాడారు. ఆయన చెప్పింది నాకు సరిగ్గా అర్థమే కాలేదు. చందా కోసం వచ్చారనంటే కేసు కోసం వచ్చారేమో అన్నట్టుగా వినిపించింది. మరి పొరపాటు అయిపోయింది అత్తయ్య. మళ్ళీ ఇదో అబద్ధమా? పొరపాటు అయిందంటోందిగా పిన్ని. ఏ, మీరెన్ని పొరపాట్లు చేయలేదు? మా అమ్ముండగా మా నాన్నని పెళ్లి చేసుకున్నారు. అది పొరపాటు కాదా పిన్ని? ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు ఎందుకురా? భోలా, పూజ సంపూర్ణంగా పూర్తయింది. హారతిస్తాను. ఆయన పిలిచి అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకో. అందరం బాగుంటాం. ఏం అక్కర్లేదు. ఏమత్తయ్య, మావయ్య గారు 10 కాలాల పాటు ఆయుర ఆరోగ్యాలతో ఉండటం మీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నావు? అయ్యయ్యో, ఈ పూజ చేసింది మావయ్య గారు ఆరోగ్యంగా ఉండాలని, రాయల్ గా తిరగాలని, కీర్తి ప్రతిష్టలు రావాలని. అది మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. నాకెందుకు ఇష్టం లేదు? ఆయన బాగుంటేనే కదా అందరం బాగుంటాం. త్వరగా హారతిచ్చి అక్షింతలు చేతిలో పెట్టండి. ఆయన దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాను. మీరు ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయన్నే ఇక్కడికి రమ్మని చెప్పండి. ఎవరైనా దేవత దగ్గరికి రావాలి. దేవత ఎవరు? వైభవలక్ష్మి అత్తయ్య గారు.
ఆయన ఇక్కడికి వస్తే ఈవిడ గారు కూడా ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు. ఏ భర్త ఆశీర్వాదం భార్య తీసుకుంటే తప్పేంటి? ఆ? ఇంట్లో మనమేగా ఉన్నాం, బయట వాళ్ళు ఎవరు లేరుగా. పిలవండి ఆయన్ని. పిలవండి పిన్ని గారు. నా తర్వాతే తను ఆశీర్వాదం తీసుకోవాలి. అది ఆయన ఒప్పుకుంటేనే. అలా అయితేనే హారతి అక్షింతలు ఇవ్వండి. దీర్ఘ సుమంగళి భవ. ప్లే. చాలు చాలు ప్లే. హారతి తీసుకోండి. ఇంకోసారి ఇటువంటి విషయాలు పెట్టుకో. నువ్వేం చేస్తున్నావు ప్రసాద్? నువ్వే కదా అక్షింతలు చల్లి ఆశీర్వదించమన్నా. ఆశీర్వదించమంది నన్ను, అక్కడి కాదు. ఆ విషయం నువ్వు క్లియర్గా చెప్పాలి. ఇందాక పంతులు గారి విషయంలో కూడా మిస్కమ్యూనికేట్ చేశావు. ఇవాళ ఏదో 5 పోనా నీకు? చేచే. చాలా థ్యాంక్స్ చిన్నత్తయ్య. మా అత్తయ్యకి మామయ్య గారితో బ్లెస్సింగ్స్ ఇప్పించారు. పదండి అత్తయ్య, మనం వెళ్దాం. రామా. ఎంత తెలివిగా గేమ్ ఆడుతున్నావే. గంట వ్యవధిలో 2 సార్లు నన్ను మోసం చేశావు. నువ్వు మామూలు దానివి కాదే. అవును, ఆ పిల్ల వేళ్లతో ఎందుకుంది? సీతాల దగ్గర కదా ఉండాలి. ఈ గొడవలో పడి మంగ విషయం మర్చిపోయాను. చెప్తా. మావయ్య గారి కేసు ఫైల్ వీళ్ళెందుకు పాడు చేయాలనుకుంటున్నారు? మావయ్య గారికి కోపం తెప్పించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ మీద పెయింట్ పోసి పాడు చేద్దాం. ఈ పని చేసింది సీతాలు వెంకీ అని చెప్దాం. డాడీకి పెచ్చ కోపం వస్తుంది. సీతాల్ని తిడతారు, వెంకీని కొడతారు, ఇద్దరిని మెడబట్టుకుని బయటికి గెంటేస్తారు. వాళ్లతో పాటు మంగని కూడా పంపించేస్తాం. మంగ వెళ్లడానికి దివ్య ఒప్పుకోదు. ఎందుకని అడుగుతాం? మంగ తన కూతురే అని దివ్య ఒప్పుకునేలా చేస్తాం. అప్పుడు అన్నయ్యను వదిను వాళ్లకు సపోర్ట్ చేసేందుకు పెద్దమ్మను డాడీ మెడబట్టుకుని బయటికి గెంటేస్తాడు. అప్పుడు ఈ ఇంట్లో మనం మాత్రమే ఉంటాం. అప్పుడు ఆస్తి మొత్తం మనదే అవుతుంది. ఈ రోజే ఆ దివ్య నన్ను 2 సార్లు దెబ్బ కొట్టింది. నేను ఒకేసారి దాన్ని చావు దెబ్బ కొట్టబోతున్నాను. నువ్వు ముందెళ్ళి ఆ పని వాళ్ళని, తర్వాత మీ డాడీని పిలుచుకునిరా. ఈలోపు నేను ఈ డాక్యుమెంట్స్ మీద పెయింట్ పోసి ఇవి ఎందుకు పనికి రాకుండా చేస్తాను. డన్ మామ్. ఇదా మీ ప్లాను? చెప్తా మీ సంగతి.
రేపే మన కేసు ఫైనల్ హియరింగ్ రాబోతోంది. తప్పకుండా మనమే గెలుస్తాం. సాయంత్రం లోపు మాత్రం ఆ బ్యాలెన్స్ పేమెంట్ పంపించండి. ఓకే ఫైన్. మావయ్య గారు మీరు అర్జెంట్ గా ఆఫీస్ రూమ్ కి రావాలి. ఎందుకు? అత్తయ్య గారు ఏదో పిచ్చి పనులు చేస్తున్నారు. ఆ సుమిత్ర ఏం చేస్తే నాకెందుకు? అయ్యో నేనంటుంది చిన్నత్తయ్య గారి గురించి మావయ్య. భువనా? భువన ఏం చేసింది? నా నోటితో నేను చెప్పలేను మావయ్య. ఈ రోజు చిన్నత్తయ్యకి ఏదో అయింది. ఇందాక చందా కోసం పంతులు గారు వస్తే మీతో కేసు కోసం వచ్చారని చెప్పింది. ఆ తర్వాత పెద్దత్తయ్యని దీవించమంది. ఇప్పుడేమో అయ్యో నా నోటితో నేను చెప్పలేను మావయ్య, మీరే చూడాలి. చిచి, భువన మళ్ళీ ఏం పిచ్చి పని చేస్తుంది? మావయ్య గారు త్వరగా రండి. మావయ్య గారు రండి రండి. డాడీ 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 ఏరి రూమ్ లోనే కదా ఉండాలి, ఎటెళ్ళారు? ఓ బాత్రూమ్ లో ఉన్నారా? డాడీ డాడీ త్వరగా బయటికి రండి. మన పని వాళ్ళు ఏం చేస్తున్నారో వచ్చి చూడండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. డాడీ డాడీ బాత్రూమ్ లో కూడా డాడీ లేరేంటి? కొంపదీసి నేను రాకముందే ఆఫీస్కి వెళ్ళిపోయారా ఏంటి? పని వాళ్ళని పంపకముందే ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి మామ్ డాక్యుమెంట్స్ పై పెయింట్ వేయటం చూసేసారా ఏంటి? అలాగానే జరిగితే మామ్ పని అవుట్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. దీపు ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నాడు? చెప్పాను కదమ్మా, వీళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయింది. భువనా! ఏమిటి నువ్వు చేస్తున్న పని? అది ప్రసాద్, అది ఏంటంటే ఏంటా పేపర్స్? ఓ గాడ్, ఇవి రేపు కోర్టులో ఫైనల్ హియరింగ్ కేసు డాక్యుమెంట్స్. ఎందుకు పాడు చేశావు? ఎందుకు పాడు చేస్తున్నావు అంటే మాట్లాడవేం? వాటి పెయింట్ పడింది ప్రసాద్.
క్లీన్ చేద్దామని. క్లీన్ చేస్తున్నావా, పాడు చేస్తున్నావా? అంటే ఇది పనికిరాదని. నువ్వు మనిషివా పశువా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పనిలో పెట్టుకుందామండి. మనం నిరూపణ చేసుకోలేని తప్పు చేస్తే ఏం చేస్తావు హర్ష? మనం చేస్తోంది మంచి పనమ్మా. మంచితనానికి ఆ దేవుడెప్పుడూ సహాయంగా ఉంటాడు. పిన్ని ఏం చేసినా తనకెదురు దెబ్బ తగులుతూనే ఉంటుంది. బట్ అలా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదండి. చిన్నత్తయ్యని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. సీతాలు వెంకిని కూడా కాపాడుకోవాలి. అప్పుడే మంగ మన దగ్గర ఉంటుంది. అన్నింటికీ మీరు మీ తెలివితేటలు ఉన్నాయి కదండి. మీ వెనక మే ఉన్నాం. మనం అందరం కలిసి మన మంగను కాపాడుకుందాం. మీరు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. నన్ను పొగిడి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అందుకు నువ్వు అర్హురాలివమ్మా. నీ గురించి ఎంత పొగిడినా తక్కువే. నువ్వు మా ఇంటికి రావడం మా అదృష్టం. అత్తారిల్లు కూడా పుట్టిల్లులా ఆనందంగా ఉండటం నా అదృష్టం అత్తయ్య. మొత్తానికి మనం అంతా అదృష్టవంతులమేనండి. ఈ అదృష్టం అంతా మీ వల్లే. హర్షాడేడి మమ్మీని తిప్పారు, మరి నన్ను తిప్పరా? ఎందుకు తిప్పను బంగారం? ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాను. ఏడ్చాను. అంటే నిజంగానే ఫీల్ అయ్యావమ్మా? ఆ దివ్య ముందు మీ డాడీ నాపై అరిచి చెయ్యెత్తితే ఫీల్ అవనా మరి? ఓహో, అత్త తిట్టినందుకు కాదు, తోడుకోడలు నవ్వినందుకు ఫీల్ అయినట్టుంది. ఏంట్రా నాపైన జోకులేస్తున్నావు? సారీ మామ్. ఈ ప్లాన్ ఫెయిల్ అయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? మన ప్లాన్ తెలుసుకొని ఆ దివ్య మనకే తిప్పి కొట్టిందంటే మంగ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం దానికి ఇష్టం లేదు. అంటే దాని అర్థం మంగ దాని కూతురే. అందుకే పని వాళ్లని కాపాడి మంగని తన దగ్గరే ఉండేలా చేసుకుంది. కరెక్టేమో, కానీ మన ప్లాన్ వదిన ముందే గెస్ చేసింది. అది మనం గెస్ చేయలేదు. ఈసారి మరింత పగడ్బందీగా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఇంకా చాలు బంగారం, ఎక్కువ ఆడితే అలసిపోతావు. పర్వాలేదు హర్ష డాడీ, ఏం కాదు. 56 59 దీపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళినట్టు? దీపు, దీపు, హుసై మంగ, ఆ పిల్లని ఎత్తుకెళ్తున్నారేంటి? మంగ, నాన్న, నాన్న లే, నాన్న, మంగ, మంగ లే అమ్మా, మంగ లే, మంగ, మంగ కలుగుతారు.
మంగా దివ్య మంగ ఏమైందమ్మా? మంగ కళ్ళు తెరి. మంగ ఆడుతూ ఆడుతూ పడిపోయింది అత్తయ్య. అదేం కాదమ్మా, పిన్ని గట్టిగా అరిచి తోసేసింది. భయంతో స్పృహ కోల్పోయింది. ఆ, అయ్యో మంగా మంగ కళ్ళు మంగా తెరవమ్మా. అమ్మ మంగ, మంగ అమ్మ మంగ, ఏమండి డాక్టర్ కి కాల్ చేయండి. మంగ అసలు లేవట్లేదు. మంగ లేమ్మా. మంగ హలో హలో డాక్టర్, ఎక్కడున్నారు? నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, చెప్పండి. డాక్టర్, మంగ కడు తిరిగి పడిపోయింది డాక్టర్. ఎంత ట్రై చేసినా స్పృహలోకి రావట్లేదు. అర్జెంట్ గా మా ఇంటికి వస్తారా? సరే, ఇప్పుడే వస్తున్నాను. సరే. నాన్న మంగ వస్తారంటమ్మా. సుమిత్రక్క, 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 నేను చూస్తానుండమ్మా. మంగ మంగ ఏంటి భువనా? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మంగని ఎత్తుకొని తీసుకొచ్చారు కదా. ఎవరు తీసుకొచ్చారు? అంటే మంగని మీతో తీసుకురాలేదా? మాతో ఎందుకు వస్తుంది? మీరు అరిచారు కదా, భయపడిపోయి వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమైంది భువనా? త్వరగా మీ వారి ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మీకు చెప్పాను కదా, నేను చెప్తే నమ్మట్లేదు, మీరు చెప్పండి అని. ఏం చెప్పాలి? ఈ ఇంటికి ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చారు? చిన్న పాప మంగకి. పాపకేంటి సమస్య? తన హార్ట్ లో హోల్ ఉంది, సర్జరీ చేయాలి. అప్పటి వరకు మందులతో సర్వైవ్ అవ్వాలి. అప్పుడప్పుడు పల్స్ వీక్ అయి పడిపోతూ ఉంటుంది. వెంటనే ఇంజెక్షన్ చేయకపోతే పల్స్ ఆగిపోతుంది. ఆ పాప తల్లెవరు? ఇంకెవరు? ఆవిడే. ఆవిడే అంటే ఎవరు? తనే మేడం. తనంటే పేరు లేదా? పేరు దివ్య. నిజంగా ఆ పాప తల్లి దివ్యనా? డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తాడు ప్రసాద్? డాక్టర్ గారు నిజం చెప్పండి. ఆవిడ పాప మదర్ కాకపోతే ఎందుకు ట్రీట్మెంట్ చేయిస్తుంది? చెప్పాను ప్రసాద్, మంగ తల్లి దివ్యే. నాకు క్లారిటీ కావాలి డాక్టర్. ఆ పాప తల్లి దివ్య అని మీకు కన్ఫర్మ్ గా తెలుసా? అది కన్ఫర్మ్ గా అంటే తెలియదు సార్. యాక్చువల్ గా ఈ కేసు మా చీఫ్ డాక్టర్ది. ఆయన ఊర్లో లేరు, అందుకని ఆయన కేసులన్నీ నేను చూస్తున్నాను. అంటే పాప పేరెంట్స్ ఎవరో మీకు కన్ఫర్మ్ గా తెలీదు అంటారు, అంతేగా? అంతే సార్. నాకు హాస్పిటల్ టైం అయింది, ఉంటాను సార్. పద ప్రసాద్, వెళ్లి వాళ్ళని నిలదీద్దాం. మంగ తల్లి దివ్య అని డాక్టర్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చూస్తే చూడండివమ్మా, భయమేంటి? ఆ డాక్టర్ వచ్చింది మంగం చూడ్డానికి అని మీ పిన్నికి తెలిస్తే గొడవ చేస్తుంది. చేస్తే చేయని, మహా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతాం, అంతేగా? వెళ్లిపోవడానికి విడిపోవడానికేనా అండి మనం ఇక్కడికి వచ్చింది? ఒకవేళ చిన్నత్తయ్య డాక్టర్ని ఎవరి గురించి వచ్చారో అని అడిగి ఉంటే, గుర్తులేదు అని చెప్పుంటే, తప్పకుండా చిన్నత్తయ్య మనల్ని నిలదీస్తుంది. మావయ్య గారితో చెప్పి గొడవ చేస్తుంది.
మావయ్య గారు మన గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. తాతయ్యకి నేనంటే ఇష్టం లేదా మమ్మీ? మీ తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టమమ్మా. అందుకే కదా నిన్ను తన పక్కన కూర్చోబెట్టుకుని ఆ రోజు భోజనం కూడా పెట్టించారు. అవునవును, తాతయ్య నన్ను బ్యాడ్ ఆంటీ అంకుల్ నుంచి కాపాడారు. పోలీసులంటే నాకు భయం అని చెప్తే ఇంటికి తీసుకొచ్చారు. దారిలో నాకు బోలెడని చాక్లెట్లు, ఐస్ క్రీంలు కూడా కొనిపెట్టారు. మా మంచి తాతయ్య. ఆ తాతయ్యే నిన్ను మనవరాలిగా ఒప్పుకునే రోజు త్వరలోనే రావాలమ్మా. వస్తుంది అత్తయ్య, ఆ రోజు తొందరలోనే వస్తుంది. సుమిత్రక్క, సుమిత్రక్క, లోపలున్న దొంగలంతా బయటకు రండి. ఎవరు దొంగలు? ఎవరు దొంగలు? ఎవరిని దొంగలు అంటున్నారు? లోపల ఎవరెవరు ఉన్నారో అందరూ బయటకు రండి. ఆయన రమ్మంటున్నారు. మేము వస్తాం, మీరు వెళ్ళండి. ఆయన గారు రమ్మంటున్నారట, రండి వెళ్దాం. ఏవండి, మరి మంగని కూడా తీసుకెళ్దాం. మనకు భయం ఏంటండి? ఒరే, మీ నాన్నగారితో గొడవ పడకురా హర్ష. అమ్మా, ఆయన నాతో గొడవ పడకపోతే నేను కూడా పడను. థ్యాంక్ యూ తాతయ్య. భువనా, వెళ్దాం పద. చూసావా బంగా, మీ తాతయ్య ఎంత మంచివారో. నిన్ను దీవించారు. ఇక నీకేం కాదమ్మా. ఆయన దీవెన్లన్నీ మంగ దివ్య కూతురు అని తెలియనంత వరకే. నిజం తెలిస్తే ఆయన వెర్షన్ ఇంకోలా ఉంటుంది. అవునండి, నిజం తెలిసిన మరుక్షణం మావయ్య గారు మనల్ని ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఆయనలో 2 కోణాలున్నాయి. ఇందాకేంట్రా మంగ దివ్య కూతురని ఒట్టేశావు? నేనెంత భయపడ్డానో తెలుసా? డాక్టర్కి కాల్ చేయన్నప్పుడు నేను కూడా చాలా కంగారు పడ్డానండి. పిన్ని గారు బాణం వేసిందని నాకు అర్థమైంది. అందుకే నేను గాల్లో బాణం వేశాను. కరెక్ట్ గా కనెక్ట్ అయిపోయింది. మొత్తానికైతే గండం గడిచింది, అదే సంతోషం. ఏంటి ప్రసాద్, వాళ్ళ ముందు నన్ను తిట్టావు? తిట్టకేం చేయమంటావు? హరాకొరా సాక్ష్యాలు సంపాదించి వాళ్ళని నిలదీయమంటున్నావు. పూర్తి సాక్ష్యాలు లేకుండా వాళ్ళని ఎలా బయటికి గెంటేస్తాను? మంగ దివ్య కూతురని హర్ష ఒట్టేసి చెప్పాడు కదా. మనం వాళ్ళని అనుమానిస్తున్నామని, మన అనుమానం నిజం అనుకోండి అంటున్నాడు హర్ష. అనుకోవడం ఏంటి ప్రసాద్, అదే నిజం. ఆ నిజాన్ని నువ్వు నిరూపించాలి కదా. ఆ డాక్టర్ సగం తెలిసి సగం తెలియకుండా చెప్పాడు. అతనే గనక ఖచ్చితంగా చెప్పుంటే వాళ్ళ భరతం పట్టేవాణ్ణి. లేదు ప్రసాద్, వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఆ పిల్ల దివ్య కూతురే. ఆ విషయం మన దగ్గర దాస్తున్నారు. మనం గట్టిగా నిలదీస్తే నిజం బయటపడుతుంది. ఏ సాక్ష్యం లేకుండా ఎలా నిలదీయాలి? నిజంగా ఆ పిల్ల దివ్య కూతురైతే అది నువ్వు నిరూపించగలిగితే తక్షణమే హర్ష మంగని, దివ్యని, సుమిత్రని తీసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతాడు. ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయినాడు, రెండోసారి వెళ్లిపోవటం ఒక లెక్క. అయినా హర్షకి
నాకులాగానే గౌరవం పౌరుషం ఎక్కువ. మంగ దివ్య కూతురు అని నువ్వు నిరూపించలేకపోతే నువ్వింట్లోంచి బయటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? అంత ధైర్యం నీకుందా? అంటే నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తావా ప్రసాద్? నువ్వు చెప్పేది నిజమైతే వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అబద్ధమైతే నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రసాద్. నా పరిస్థితి అదే. నువ్వు చెప్పింది అబద్ధమై ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సి వస్తే నిన్ను వదులుకోవటానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే నాతో చెప్పండి, లేకపోతే ఈ మ్యాటర్ని ఎంతటితో వదిలేయండి. నాకు తలనొప్పి తెప్పించకండి. నేను అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాలి. ఇంపార్టెంట్ కేసు ఉంది. రేపు సండే అయితే ఈరోజు సాటర్డే కదా మామ్. మీ వదిన్ని మీ డాడీతో తిట్టించడానికి మంచి థాట్ వచ్చింది దీపు. ఏంటి మామ్? వెంటనే నువ్వు మార్కెట్కెళ్ళి ఫిష్, చికెన్, మటన్ తీసుకునిరా. ఎందుకు? మీ డాడీ కొండి పెట్టడానికి. ఈ రోజు డాడీ నాన్ వెజ్ తినరు కదా మామ్. ఆ విషయం నీకు నాకు తెలుసు, మీ వదినికి తెలియదు కదా. నాన్ వెజ్ వండి కోర్టుకు వెళ్లి మీ డాడీకి క్యారియర్ ఇవ్వమని మీ వదినతో చెప్దాం. అర్థమైంది మామ్. క్యారియర్ ఓపెన్ చేసిన డాడ్ కి అందులోని నాన్ వెజ్ చూసి అగ్గి మీద గుగ్గిలం అవుతారు. అక్కడున్న అందరి ముందు వదిన చెడమడా తిడతారు. వదిన ఏడుస్తుంది, నీ కడుపు మంట చల్లారుతుంది. సూపర్ ప్లాన్ మామ్. కానీ డాడీ ఈరోజు నాన్ వెజ్ తినరని పెద్దమ్మ అన్నయ్యలకు తెలుసు కదా, వాళ్ళు వదిలిని చెప్తారేమో. క్యారియర్ లో ఉన్నది నాన్ వెజ్ అని మనం చెప్పం కదా, వెజ్ అని చెప్పి పంపిస్తాం, తిట్టిస్తాం. బాగా వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదురా, అందుకే కాస్త చల్లారేక తాగాలి. బాబోయ్ నా నడు. అయ్యో మా. అమ్మా. అయ్యో భూనా, ఏమైంది భూనా? మామ్, కాలు స్లిప్ అయి కింద పడిపోయానక్క. లేవండి అత్తయ్య. భూనా సోఫాలో కూర్చుందరు కానీ లేవండి. అమ్మా. అయ్యో ఇలా కూర్చో. ఏమైంది మామ్, ఎందుకు వచ్చావు? నడవడం చేతగాక కింద పడిపోయిందిరా. నాకు నొప్పిగా ఉంటే నీకు వెటకారంగా ఉందా హర్ష బాబు? దీపు వెళ్ళి పెయింట్ బాంబ్ తీసుకురా. అలాగే వదిలే.
అయ్యో అమ్మా. అప్పుడప్పుడు నేలపై నడవాలి పిన్ని, ఎప్పుడూ ఆకాశంలో ఉండకూడదు. నేలపై నడిస్తేనే ఒళ్ళు తగ్గుతుంది, ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయి. చూసావా అక్క, నేను బాధపడుతుంటే హర్షబాబు ఏమంటున్నాడు. ఒరేయ్, ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా నీకు? అమ్మా ఇలా ఇవ్వు దీపు. అమ్మా. నేను రాస్తానులే అత్తయ్య. ఆవిడికి ఎంత ఇస్తావు? ఓ 10-15 లక్షల రూపాయలు ఇస్తావా? 25 లక్షలైనా విసిరి పారేస్తాను సార్. నాకు నా కూతురు కావాలి. విన్నావమ్మా? 25 లక్షల రూపాయలు ఇస్తాడట. కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బ్రతికేయచ్చు. ఏ పాప, నువ్వు మీ నాన్న దగ్గర ఉంటావా? ఉండను. నాన్న మంచోడు కాదు, చెడ్డోడు. రోజు తాగొచ్చి మా అమ్మని కొడతాడు. నాన్నంటే నాకు ఇష్టం లేదు. నాకు అమ్మే కావాలి. నా చిట్టి తల్లి, నాకు నువ్వే కావాలమ్మా. సార్ సార్, నాకు డబ్బులొద్దు. నాకు నా పాపే కావాలి. పాపే కావాలి. అమ్మాయి ఆగు. ఏ అమ్మాయి ఆగు, నా మాట విను. జడ్జి గారు ముందు నీ కూతురు ఇక్కడ మాట్లాడినట్టుగా అక్కడ మాట్లాడితే ఈ కేసు నిలవదయ్యా. మనం ఓడిపోతాం. అలా అనకండి సార్, ఎలాగైనా మనమే గెలవాలి. నా పాప నాకు కావాలి. అయితే వెంటనే ఒక 10 లక్షలు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి. అదేంటి సార్, మీ ఫీజు 5 లక్షలే కదా అన్నారు? కేసు గెలవాలంటే 10 లక్షలు కావాలయ్యా.